హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరూ బాగుంటుంటారు. ఈరోజు మన కిచెన్లో యమ్మీగా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వంట రాని వాళ్ళైనా బ్యాచులర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ మెథడ్ ఫాలో అయి చేస్తే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ఇంత సింపుల్గా అంటారు మీరే ఖచ్చితంగా. నేను ఇక్కడ ముందుగా 1/2 kg చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పెరుగు, కొంచెం ఆయిల్, పుదీనా అండ్ ఇంకా చిల్లీస్ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసి ఒక 2 hours మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మనకి మ్యాగ్నేట్ చేస్తే చికెన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ ఆ మసాలా మొత్తం చికెన్కి మంచిగా పట్టి మన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పీసెస్ కూడా మంచిగా టెండర్గా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేసుకోవడానికి ట్రై చేయండి. మనకి పులావ్స్లోకి కానీ బిర్యానీస్లోకి కానీ అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి నాన్ వెజ్లో చికెన్ అంటే ఇష్టం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే నాన్ వెజ్లో చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే చికెన్తో మనం ఎక్కువ రెసిపీస్ చేసుకోవచ్చు, లైక్ స్టార్టర్స్ కానీ ఇంకా బిర్యానీస్లో కూడా చికెన్తో కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి మనకి. రెస్టారెంట్స్లో కూడా చూడండి మీరు కావాలంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 2 స్పూన్స్ ఘీ ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు యాడ్ చేస్తున్నాను. అవి నీట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను చిల్లీస్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ముందుగా మనం మిక్స్ చేసిన దాంట్లోనే చికెన్లోనే వేసాం కదా, సో అందుకని నేను ఇక్కడ వేయట్లేదు. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేశాను. సాల్ట్ కొంచెంగానే యాడ్ చేసా, ఎందుకంటే ఇందాక మనం చికెన్లో యాడ్ చేసాం కదా, సో చూసి వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం నీట్గా కలుపుకుని మనం మూత పెట్టేద్దాం. మనకి చికెన్ కుక్ అవ్వాలి కదా, చికెన్లోంచి వాటర్ అదంతా వస్తుంది, సో మూత పెట్టేద్దాం. ఇంకా ఒక 10 minutes అలా వదిలేసేయండి. 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి అక్కడ మనకు ఆయిల్ మొత్తం పైకి తేలింది, అంటే చికెన్ మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ లేని వాళ్ళు మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ కన్నా ముందు రైస్ ఎందుకు వేసానని చాలామందికి డౌట్ రావచ్చు. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి రైస్ ఫ్రై అయితే మనకి బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ముందుగా వాటర్ పోసేసి రైస్ వేయటం వల్ల రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చేస్తే రైస్ బ్రేక్ అవ్వదు. అండ్ ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 glass రైస్కి 1.5 glass వాటర్ యాడ్ చేస్తున్నా, బాస్మతి రైస్ కాబట్టి. అదే నార్మల్ రైస్ అయితే 1 glass రైస్కి 2 glass వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హైలో పెట్టి ఒక 10 minutes మూత పెట్టేసేయండి. ఒక 10 minutes తర్వాత మూత తీసి కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ఘీ వేసి మొత్తం నీట్గా మిక్స్ చేసి నేను ఇక్కడ ఇస్తరాకు పెడుతున్నాను. మనకి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. ఇలా ఇస్తరాకు పెట్టేసి పైన మూత పెట్టేసేయండి. కుదిరితే పైన ఏదన్నా బొరువు పెట్టండి. ఒక 15 to 20 minutes సిమ్లో పెట్టేసి దాన్ని అలా వదిలేసేయండి. చూడండి అక్కడ వాటర్ మొత్తం ఎలా పడుతున్నాయో ఇస్రాక్ మీద. అండ్ మన రైస్ కూడా చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా కుక్ అయిపోయిందో. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ పులావ్లోకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, అలానే తినేయచ్చు లేదా రైతాతో తినచ్చు. ఒకసారి చికెన్ పులావ్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.